హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ తెలుగమ్మాయి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో వచ్చేసి మనకి శారీ చూసారు కదా, ఎంత బాగుందో. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నాది మోనిటైజేషన్ అవడానికి కొంచెం అయితే టైం కావాలన్నమాట. ఎవరైనా సరే వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్కి మోనిటైజేషన్ అవడానికి నాకు కొంత టైం అయితే ఆగిపోయిందనమాట. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను అది కూడా మోనిటైజేషన్కి కూడా ఎలిజిబుల్ అవుతాను అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శారీ చూసారు కదా, ఎంత బాగుందో. పట్టు శారీ. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా రోలింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎండతో పని లేదు. మనం ఇంట్లో కూర్చొని ఒక శారీ రోలింగ్ చేసుకోవాలంటే ఇద్దరు అయితే ఉండాలా. శారీ చూసారు కదా, ఎంత స్టిఫ్గా ఉందో. నేను ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చేసిన మిస్టేక్స్ కానీ నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అదంతా కూడా మీకు అర్థమవుతుంది. మన ఇంట్లో ఫస్ట్ కాలిన్ బాటిల్ అయితే ఉండిద్ది కదా, వేస్ట్గా పడేస్తాం ఈ కాలిన్ బాటిల్ పెట్టి నేను ఇప్పుడైతే శారీ రోలింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఎక్కువ ఖర్చు కూడా ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ గంజి పెట్టేసుకుంటారు కదా మీరు. శారీస్ అదైనా ఆ లిక్విడ్ అయినా ఈ కాలిన్ బాటిల్లో పోసుకోవచ్చు. నేనైతే గమ్ వాటర్ తీసుకున్నాను. గమ్ము వాటర్ 2 మిక్స్ చేసుకున్నాను. ఎలా మిక్స్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. ముందు వీడియోస్లో నేను 2-3 వీడియోస్లో పెట్టున్నాను కాబట్టి వాటిల్లో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా మిక్స్ చేసుకోవాలి, ఏంటి, ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత గమ్ తీసుకోవాలి, అదంతా కూడాను. ఇప్పుడైతే మనం అసలు రోలింగ్ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఈజీగా చూద్దాము. కాలిన్ బాటిల్లో నేను ఫస్ట్ గమ్ము వాటర్ మిక్స్ చేసుకొని కాలిన్ బాటిల్ అయితే ఫుల్గా ఫిల్ చేసుకున్నాను. మీరు కాలిన్ బాటిల్ యూజ్ చేసేటట్టయితే వాష్ చేయండి, ఎందుకంటే మళ్ళీ వాటిలో ఏమైనా కెమికల్స్ కలిస్తే శారీస్ కలర్ పోయే అవకాశం ఉంది కాబట్టి. ఇలా చేయడం వల్ల శారీస్ కలర్ కూడా మనకి అంటదన్నమాట. అంటే కొన్ని పళ్ళుకి కలర్ పోతూ ఉంటాయి, అంచులు కలర్ పోతూ ఉంటాయి. మనం వాష్ చేసినప్పుడు అటు ఇటు అంటుతూ ఉంటాయి కదా. ఆల్రెడీ ఇది వాష్ చేసిన శారీయే. దీనికి రోలింగ్ ఎలా చేసుకోవాలి బయట ఇచ్చి మళ్ళీ మన ఒక్కొక్కరికి దగ్గరలో ఉండదు కదా రోలింగ్ అనేది. శారీ అయితే మాత్రం ఐరన్ చేసిన దానికన్నా రోలింగ్ చేస్తే శారీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకోసం నేను ఇవన్నీ తెలుసుకుంటున్నాను అనమాట. రోలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా లాండ్రీ వాళ్ళ దగ్గరికి ఎలా కలుపుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి, అవన్నీ కూడా మనకు తెలియాలి కదా. నేనేదో నార్మల్గా బకెట్కి వాటర్ తీసేసుకొని నాకు సరిపోయినంతగా, మీకు ఫస్ట్లో కూడా నేను అదే చెప్పాను, మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి చేసుకోండి అని. అలా కాకుండా ఇంకా నేను వీటిలో మెలకువలు అయితే తెలుసుకొని మీకైతే నేను అన్నీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఆ కాలిన్ బాటిల్లో గమ్ తీసుకున్నాం కదా, అదంతా కూడా స్ప్రే చేసుకోవాలి. శారీ మొత్తం స్ప్రే చేసుకొని ఇట్లా వైట్ క్లాత్ ఏదైనా మనకి ఇంట్లో వేస్ట్గా వైట్ కలర్ తీసుకోమాకండి, ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి మళ్ళీ కలర్ ఏమన్నా అంటిందంటే ఇబ్బంది పడాలి కాబట్టి. వైట్ అయితే మనకు అసలు ఏ ఇబ్బంది ఉండదు. వైట్ క్లాత్ కానీ ఇట్లా వైట్ క్లాత్ తీసుకొని దాన్ని బట్టి ఇట్లా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలాగా స్ప్రే చేసుకున్నాక ఆ లిక్విడ్ అంతా కూడా మనకి మొత్తం అవ్వాలన్నమాట. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న మొత్తం కూడా ఆ క్లాత్ పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని, కానీ ఒక్కళ్ళకైతే సెట్ కాదు, ఇద్దరు ఉంటేనే బాగుండిద్ది. ఒక్కళ్ళు ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఆ వీడియోస్ కూడా మనం సింగిల్గా ఎలా చేసుకోవాలి వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా అని కూడా ఒక చిన్నదైతే నేను ఆలోచించి మైండ్లో ఉంది. అది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనేది కూడా నేను వీడియో తీసి పెడతాను అనమాట. నా ఆలోచన ఎలా ఉండిద్దో ఇక్కడ చూసారు కదా. నేను వీడియో తీసుకోవాలని గత్తర్లో మీరు ఇక్కడ ఒకటి గమనించండి. ఏం గమనించారో నాకు వీడియో మొత్తం చూశాక చూడకముందో కామెంట్ చేయండి. నేను మధ్యలో చెప్తాను, చెప్పకుండా ఉన్నాను, అది కూడా మీకు అర్థమైద్ది. ఇట్లా స్ప్రే చేసుకొని ప్లాస్టిక్ పైపు, మామూలుగా అయితే దోన్లు, మా ఇంట్లో దోన్ ఉంది కానీ చుట్టడానికి కొంచెం బరువుగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనకు రోలింగ్ వాళ్ళ దగ్గర దోన్లు స్టార్టింగ్ రోలింగ్ ఉన్నాయి కదా, వాటిలో దోన్లు ఉన్నాయి కదా, ఆ దోన్లు అయితే మనం చుట్టుకోవాలన్నమాట. అది కష్టంగా ఉండిద్ది. ఇదైతే అందరికి ఈజీగా ఉండిద్ది. ఒకవేళ మనకి ఎవరికైనా లేకపోతే ఈ పైప్ మనం బయట కొనుక్కొచ్చుకోవచ్చు. మాకైతే ఇంట్లో అవైలబుల్గా ఉండిద్ది. ముసుగులాగుతాం అనమాట. ముందు వీడియోలో చూసినట్టయితే మా వారు ముసుగులాగేది కూడా నేను పెట్టాను. శారీస్కి ముసుగు ఎలా లాగుతారు ఏంటి అనేది కూడా. ఇలాంటి పైప్ ఒకటి మనం తీసుకున్నామంటే శారీస్కి ఈజీగా రోలింగ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఒకళ్ళు కొంచెం టైట్గా పట్టుకుంటే మనం కూడా కొంచెం టైట్గా అయితే ఇలా చుట్టాలన్నమాట.
అసలు నేను ఇది ఏదో గొప్ప పని అనుకున్నాను. మా ఇంట్లో మేము శారీస్ని ఎలా తయారు చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో వీళ్ళు నేసిన చీరలు అంటే మేము నేస్తా రోల్ చేస్తాము, వీళ్ళు మనకి తయారైపోయిన శారీస్ అయితే ఇట్లా రోల్ చేస్తున్నారు. నాకు ఒక ఫన్గా అనిపించింది అనమాట, కామెడీగా. ఏంది ఇది మనకు వచ్చిన పనే కదా అన్నట్టుగా అనిపించింది నేను ఫస్ట్ చూసినప్పుడు. మీ దగ్గర వైట్ క్లాత్ లేదు అనుకుంటే మాత్రం ఇట్లా స్పాంజ్ అనమాట, అది నా చేతిలోది స్పాంజీ బయట అమ్ముతుంటారు కదా, అది ఒకటి తీసుకొచ్చుకున్నామంటే అన్ని శారీస్కి యూస్ అవుతుంది. ఎందుకంటే అది 4 వైపులా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నా దగ్గర చిన్నది ఉంది కదా, అట్లా కటింగ్ చేసుకొని మాకు ఇది కూడా మేము మగ్గం దగ్గర వాడతాం ఆ స్పాంజీ కూడా. అది కూడా ఎలా వాడతాము ఏంటనేది ముందు వీడియోస్లో చూడండి. మా వారు అంచులకు గమ్ము రాసేది అవన్నీ కూడా నేను పెట్టాను, అసలు మాకు శారీస్కి ఎలా వాడతాము ఏంటనేది. ఇదైతే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా చూడండి, నేను స్ప్రే చేసుకొని అది మళ్ళీ ఇట్లా గమ్ము అంతా రాసుకొని మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇటు సైడు మా వారికి ఇచ్చేసాను అనమాట. ఒకళ్ళు స్ప్రే చేస్తూ ఉంటే ఒకళ్ళు మనం అదంతా కూడా స్పాంజ్తో అలా అనేసేసుకుంటున్నాను, రఫ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ తను టైట్గా శారీ పట్టేసుకుంటే నేను ఇటు సైడ్ నుంచి రోలింగ్ చేస్తున్నాను అనమాట. మనకి చాలా కష్టం ఏదైనా కొత్తగా చేసేటప్పుడు. నేను చాలా వీడియోస్లో టైలరింగ్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట, ఏదన్నా పని కొత్తగా చేసేటప్పుడు కష్టం అనిపించిద్దని. ఇది అసలు నాకు కష్టమనే అనిపించలేదు, చాలా ఈజీ అనిపించింది. మనకి కంఫర్ట్గా కూడా ఉంది, ఎందుకంటే ఇంట్లో చక్కగా నీడ పట్టుని కూర్చొని చేసుకుంటున్నాం. మన శారీస్ మనం చేసుకోవటంలో మళ్ళీ ఆ సాటిస్ఫాక్షన్ వేరనమాట. ఇది మొత్తం ఇట్లానే శారీ మొత్తం చివరి వరకు నేను మొత్తం వీడియో తీసాను, కానీ కొన్ని అంటే నా ఫోన్ బాగాలేదు, ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోమాకండి, కొంచెం ప్రాబ్లం ఉంది, ఊరికే స్విచ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఛార్జింగ్ పెట్టి వాయిస్ చెప్తున్నాను. ఇట్లా రోలింగ్ చేసేసుకున్నాక మనం పైప్ మొత్తం ఫుల్ చేసేసుకున్నాం కదా, పైన మధ్యలో కింద లాస్ట్న మొత్తం ఒక 3 తాళ్ళు అయితే కట్టేసుకున్నాను. ఇక్కడ మీరు మిస్టేక్ అర్థమయ్యే ఉండిద్ది అనుకుంటా, మీకు అర్థమైతే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్ అయితే నేను చెప్తాను ముందు. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మధ్యాహ్నం 3-4 ఆ టైంలో నేను రోల్ చేశాను అనమాట. ఫస్ట్ టైం కదా రోల్ చేశాను. రోల్ చేశాక దీన్ని మళ్ళీ 6-6:30 అట్లా ఆ మధ్యలో అయితే ఇంకా ఓపెన్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. మా వారైతే ఆరిపోయి ఉండిద్ది, తీసే అంటాను. నేనేమో కొంచెం దమ్ముగా ఉంది వద్దని చెప్తుంటే కాదు తీయి, ఆరిపోయి ఉండిద్ది, ఇంతసేపు ఉండదని చెప్పారు. సరే అని చెప్పి నేను ఓపెన్ చేశాను. ఒక పావంతు శారీ అయితే ఆరింది, కానీ లోపలంతా కూడా తడిగానే ఉంది. ఎందుకంటే మనం ఎండలో పెట్టినా కూడా అప్పుడు ఎండ అంతా చురుగ్గా ఉండదు కదా, ఇది ఇంట్లో నీళ్ళలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తా ఉంటాను నేను, ఏదైనా చెడితే మనకు మంచిగా అని. అట్లానే ఇది కూడా మంచిగానే యూస్ అయింది. చూసారు కదా. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం పళ్ళు పాటు ఫస్ట్ రోల్ చేసుకోవాలి, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనకి కట్టు చెంగు వైపుకు రావాలన్నమాట. అది నేను చేసిన మిస్టేక్. నేను తర్వాత మొత్తం శారీ మొత్తం రోల్ చేశాక నాకు ఆ విషయం అర్థమైంది. ఫస్ట్ అయితే మనం పళ్ళు పార్ట్ చేసుకున్నాక తర్వాత టచ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే శారీ ఊడతీసాను కదా, అది మళ్ళీ పెట్టుకున్నాను. మళ్ళీ ఊడదీసింది మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఎటు ఊడదీసాం కదా, పళ్ళు పార్ట్ లోపలికి పెట్టేసి మనకి కట్ చెంగు పైకి వచ్చేసరికి, ఎందుకంటే మనం కొంచెం ఎండలో పెట్టినా లేదంటే ఫ్యాన్ కింద పెట్టినా కూడా అది చూడండి నా ఫోన్ స్విచ్ అయిపోయింది. వీడియో తీస్తూ ఉంటే నేను అక్కడ రోలింగ్ చేసింది మొత్తం ఓపెన్ చేసి శారీ ఇక్కడ వరకు మడిచేదాకా నేను వీడియో తీసాను. నేను అట్లా వీడియో తీస్తుంటే వీడియోస్ కూడా దీంట్లో ఉండలేదన్నమాట, స్విచ్ ఆగిపోయేటప్పటికి పోతుంది అట్లా ఫోల్డింగ్ ఎలా వేసింది అది కూడా. ఇదైతే మా వారి ఫోన్లో తీసాను. ఈ వీడియో కూడా ఫస్ట్ నుంచి తీసింది కూడా దాంట్లోనే. దీంట్లో 100% ఛార్జింగ్ ఉందని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను, వీడియో అంతా కూడా మిస్ అయిపోయింది. నా ఫోన్ రిపేర్ అయితే కానీ మంచిగా తీయడానికి ఉండదన్నమాట. శారీ అయితే మాత్రం మనం శారీ గురించి మాట్లాడుకుందాం. ఫోన్ మరీ ఎక్కువగా చెప్పేస్తున్నానేమో ఫోన్ గురించి. శారీ ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ రోల్ చేసుకున్నాను, పళ్ళు పార్టు లోపలికి పెట్టేసి. నేను ఎంతసేపు ఉంచాను, 24 hours ఉంచేసానండి. ఈరోజు నైట్ 6కి పెట్టాను కదా, మళ్ళీ రేపు ఉదయమే తీసేద్దాం అనుకున్నా. మా వారేమో తర్వాత అంట టైము జరుపుకుంటా అట్లాగా అది ఇంచుమించు 5-6 లేదా 4 అట్లా తీసామన్నమాట. అంతే 5-6 ఆ టైంలో తీసాము.
శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా. శారీ ఇట్లా వచ్చిద్ది అనుకుంటే నా శారీస్ ఎందుకు నేను మొన్నదాకా ఐరన్కి ఇచ్చాను, ఐరన్కి ఇవ్వకుండా ఇంట్లో ఉన్నాయి కదా, నాకు అన్ని పరికరాలు ఉన్నాయి. గమ్ ఉంది, మనకి పైప్ ఉంది, రోలింగ్ చేసుకోవడం అంతకుముందు తెలియదు నాకు. మీరు అడిగేదాకా రోలింగ్, పాలిషింగ్, నెక్స్ట్ వీడియోలో పాలిషింగ్ కూడా పెడతాను, అది కూడా చూడండి. ఈ పాలిషింగ్ అనేది, రోలింగ్ అనేది నాకైతే తెలియకుండానే నేను ఇన్ని రోజుల నుంచి నేను ఇది మిస్ అయ్యాను. నా శారీస్ ఎందుకు ఇలా చేసుకోవాలి. ఫోల్డింగ్ కూడా చూసారా మనకి. నాకు ఫస్ట్లో నార్మల్ ఫోల్డింగ్ వేసాను, ఫస్ట్ 2 వీడియోలో కూడా పట్టు చీరలు కదా నార్మల్ ఫోల్డింగ్ వేసాను. దీంట్లో అయితే మాత్రం నేను మనకి రోలింగ్ వేసిన ఫోల్డింగ్ అయితే వేసాను. శారీ కూడా ఫోల్డింగ్ కూడా ఎంత స్టిఫ్గా ఉంది, ఆ సౌండ్ వస్తుంది అనమాట. శారీ పైన చెయ్యి ఇలా పెట్టి అంటే పరాపరామని సౌండ్ వస్తుంది, అంతా ఫిట్